కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయాల్లో నువ్వు ఎందుకు తలదూర్చావన్నా? నీకు అవసరం ఏంటి? మాకు చెందిన విజయ థియేటర్ను నువ్వు ఎందుకు కూలగొట్టించావు అంటే అది నీది కాదు కదన్నా, అది మీ బ్రదర్ మర్రి రమణాది కదా అన్నాడు. నేను అన్నాను నాకు కూడా దాంట్లో షేర్ ఉందన్నా, మీకు కావాలని డాక్యుమెంట్ ఏమైనా కావాలంటే చూపిస్తాను. అంటే షేర్ ఉండని లేకపోని కానీ మీది కదా సరే, నేను కాబట్టి మాదే ఒకప్పుడు కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీలో కట్టాము. అయినా కూడా నేను చెప్పాను షేర్ ఉందన్నా, మీరు ఏదన్నా అలాంటి నిర్ణయం తీసుకునే ముందు నేను మీ పార్టీ నేనున్నాను, నన్ను సంప్రదించకుండా మీరు ఏకపక్షంగా నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మున్సిపల్ కమిషనర్ ద్వారా సిబ్బంది ద్వారా నువ్వు దాన్ని కూలగొట్టడము కరెక్ట్ కాదు. డెఫినెట్గా నువ్వు చేసిన ఈ తలతిక్క వ్యవహారానికి మూల్యం చెల్లించుకుంటావు ఎన్నికలని చెప్పాను. ఓడిపోతున్నావు అని చెప్పాను. అంటే లేదన్నా ఇంటికి వచ్చి మాట్లాడతానన్నా అన్నాడు. నాతో మాట్లాడలేక సరే రండి అన్నాను. అటు తర్వాత మా సోదరుడు మర్రి